నమస్కారం. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు వరాహ జయంతిగా వరాహ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని అర్చన చేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. శ్రీ మహావిష్ణువు అవతార స్వరూపాలన్నింటిలో కూడా వరాహ అవతారానికి విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. వరాహ పురాణం ప్రకారం వరాహస్వామి వారికి 3 శక్తివంతమైనటువంటి రూపాలు ఉన్నాయి. ఆ 3 శక్తివంతమైనటువంటి రూపాలు ఏంటంటే, మొట్టమొదటి రూపం యజ్ఞవరాహస్వామి, రెండవ రూపం ప్రళయవరాహస్వామి, మూడవ రూపం ఆదివరాహస్వామి. యజ్ఞవరాహస్వామి, ప్రళయవరాహస్వామి, ఆదివరాహస్వామి అని 3 పేర్లతో వరాహ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అనేక రకాలైనటువంటి అద్భుతాలు చేశాడని వరాహ పురాణంలో చెప్పారు. అసలు వరాహస్వామి వారి ఆవిర్భావ వైభవాన్ని మనం పరిశీలిస్తే, బ్రహ్మదేవుడి మానసపుత్రుడైనటువంటి స్వయంభువ మనువు బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి తాను ఏం చేయాలని ప్రార్థించినప్పుడు బ్రహ్మదేవుడు స్వయంభువ మనువుతో భూమిని పాలించమని చెప్తాడు. అయితే బ్రహ్మ స్వయంభువ మనువుకి భూమిని పాలించమని చెప్పినప్పుడు సమస్త భూమండలము కూడా జలం అడుగున ఉంటుంది. జలం అడుగున ఉన్న భూమిని ఎలా పాలించాలని స్వయంభువ మనువు బ్రహ్మదేవుణ్ణి అడిగితే, అప్పుడు బ్రహ్మదేవుడి నాసిక నుంచి, అంటే బ్రహ్మదేవుడి ముక్కు నుంచి వరాహ శిరస్సు కలిగినటువంటి ఒక చిన్న బాలుడు బయటికి వచ్చి, అలా బ్రహ్మదేవుడి నాసిక ముక్కు నుంచి బయటకు వచ్చినటువంటి ఆ చిన్న బాలుడు క్రమక్రమంగా విశ్వమంతా ఎదిగాడని, ఆ వరాహ రూపానికే యజ్ఞవరాహ రూపము అని పేరని వరాహ పురాణంలో చెప్పారు. అలా బ్రహ్మదేవుడి ముక్కు నుంచి వచ్చినటువంటి వరాహస్వామి నీటి అడుగున ఉన్నటువంటి భూమిని ఉద్ధరించాడని, ఆ యజ్ఞవరాహస్వామిని పూజిస్తూ దేవతలందరూ యజ్ఞయాగాదులు చేశారని వరాహ పురాణంలో చెప్పారు. అయితే హిరణ్యాక్షుడనే పేరు కలిగిన రాక్షసుడు భూమిని చాపలాగా చుట్టి సముద్రంలోకి తీసుకువెళ్ళినప్పుడు హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించటానికి వరాహస్వామి అనేక రకాలైన ఆయుధాలు ధరించినటువంటి రూపం దాల్చాడని, దాన్ని ప్రళయవరాహస్వామి రూపం అనే పేరుతో పిలుస్తారని వరాహ పురాణంలో చెప్పారు. హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించటానికి అనేక రకాలైనటువంటి ఆయుధాలు ధరించి ప్రళయవరాహస్వామి అనే పేరుతో వరాహస్వామి ఆవిర్భవించింది భాద్రపద శుక్ల తదియ తిథి. ఈ సందర్భంగా ప్రళయవరాహస్వామిని మనస్సులో ధ్యానం చేసుకోవాలి. అలా భూమిని ఉద్ధరించిన తర్వాత ప్రళయవరాహస్వామి భూదేవిని వివాహం చేసుకున్నాడని కూడా పురాణాల్లో చెప్పడం జరిగింది. అలాగే భూదేవిని వివాహం చేసుకున్న తర్వాత తిరుమల క్షేత్రానికి వచ్చి ప్రశాంతమైనటువంటి రూపంతో తిరుమల క్షేత్రంలో వరాహస్వామి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడని, ఆయన్ని ఆదివరాహస్వామి అనే పేరుతో పిలుస్తారని వరాహ పురాణంలో చెప్పారు. కాబట్టి ప్రశాంతమైనటువంటి రూపులో తిరుమల క్షేత్రం మీద నివాసం ఏర్పాటు చేసుకున్న వరాహస్వామి ఆదివరాహస్వామి. కాబట్టి నీటి క్రింద ఉన్నటువంటి భూమిని ఉద్ధరించడానికి బ్రహ్మదేవుడి నాసిక నుంచి ఒకసారి ఆవిర్భవించాడు. హిరణ్యాక్షుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించడానికి ప్రళయవరాహస్వామిగా ఇంకొక రూపంలో ఇంకొకసారి ఆవిర్భవించాడు. అందుకే సంవత్సరంలో 2 సార్లు వరాహ జయంతి వస్తుంది. చైత్ర బహుళ త్రయోదశి నాడు వరాహ జయంతి వస్తుంది, భాద్రపద శుక్ల తదియ నాడు కూడా వరాహ జయంతి వస్తుంది. కాబట్టి వరాహ జయంతి సందర్భంగా వరాహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఇంట్లో దీపారాధన చేశాక ఏ మంత్రాన్ని పఠించాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓం నమో భగవతే వారాహ రూపాయ భూర్భువస్వః భూపతయే భూపతిత్వం మేదేహి దాపయ స్వాహ. దీన్ని వరాహ మంత్రం అంటారు. ఈ వరాహ మంత్రం చదువుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటంటే, భూలాభం కలుగుతుంది, గృహలాభం కలుగుతుంది, తొందరగా సొంతింటి కల సాకారం చేసుకోవచ్చు, అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు, కోర్టు వ్యవహారాల్లో విజయం అందిపుచ్చుకోవచ్చు, అలాగే సోదర సోదరీమణులతో ఉన్న వ్యతిరేకతలన్నీ తొలగింపజేసుకోవచ్చు, బ్యాంకు లోన్లు తొందరగా రావడానికి కూడా ఈ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. సంపదలు అనుగ్రహింపజేసే శక్తి ఈ వరాహ మంత్రానికి ఉంటుంది. కాబట్టి వరాహ జయంతి సందర్భంగా ఈ మంత్రం చదువుకుంటే ఇన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. అందుకే ఇంటి యజమాని దీపం పెట్టాక 108 లేదా 54 లేదా 21 సార్లు ఈ వరాహ మంత్రాన్ని వరాహ జయంతి సందర్భంగా తప్పనిసరిగా పఠించాలి. వరాహ జయంతి సందర్భంగా
వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు భూమిని ఉద్ధరిస్తున్న చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసి ఆ చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసి పసుపచ్చటి చామంతి పూలతో పూజ చేస్తూ ఈ మంత్రం చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వరాహస్వామి వారికి దద్యోజనము చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే వరాహ జయంతి సందర్భంగా 2 దానాలు ఇస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఆ దానాలు ఏంటంటే అన్నదానం, వస్త్రదానం. వరాహ జయంతి రోజు అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇంకొక ప్రత్యేకమైన దానం ఏంటంటే వరాహ జయంతి సందర్భంగా సమస్త సంపదలు సిద్ధింపజేసుకోవటానికి ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్లల్లో పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాలు వేసి ఆ రాగి చెంబు చుట్టూ మామిడాకులు అలంకరించి ఆ రాగి చెంబు మీద ఒక కొబ్బరికాయ ఉంచిన రాగి చెంబును ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఈ ప్రత్యేకమైన దానాన్ని కలశ దానం అంటారు. ఈ కలశ దానాన్ని వరాహ జయంతి రోజు ఎవరైతే ఇస్తారో వాళ్ళు వరాహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త సంపదలు సిద్ధింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి వరాహ జయంతి సందర్భంగా అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, ఇంకా వీలైతే ఈ కలశ దానం అనేటటువంటి ప్రత్యేకమైన దానం చేయండి. సర్వ సంపదలు సిద్ధింపజేసుకోండి. భూలాభం, గృహలాభం కలగటానికి, సొంతింటి కల సాకారం చేసుకోవటానికి వరాహ జయంతి సందర్భంగా ఇంటి యజమాని దీపారాధన చేశాక ఏ మంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం నమో భగవతే వారాహ రూపాయ భూర్భువస్వః భూపతయే భూపతిత్వం మేదేహి దాపయ స్వాహ. మంత్రజపం చేయండి, వరాహస్వామిని అర్చన చేయండి. వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. స్వస్తి.